ఓవర్ నైట్ స్టార్ అయిపోదాం అనుకోనే. ఓవర్ నైట్ స్టార్ ఇట్లా ఎవరు తల్లి? ఓవర్ నైట్ స్టార్లు ఇలా ఎవరెవరు ఇలా అయినట్టు కూడా చరిత్ర లేదు ఎక్కడ కూడా. ఆలోచించుకో తల్లి, నీకు కూడా చెప్తా ఉన్నా నేను ఈ ప్రెస్ మీట్ సమక్షంలో. ఏం ఆశించి మీరు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోమని ఆవిడకి కూడా చెప్తా ఉన్నాను. మీ చుట్టూ జరిగే కాన్స్పిరసీని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి చేస్తున్నారో తెలియచేయట్లేదో నాకు తెలియదు. నేను వాట్సాప్ మెసేజ్ అక్టోబర్ 10లో నేను నాకు అప్పుడు దాకా కమ్యూనికేషన్ చాట్ ఉంది, తర్వాత నేను ఓపెన్ చేయలేదని చెప్పాను. ఎందుకు చెప్పడం జరిగిందంటే, హోటల్లో బ్యాక్ మెయిలరు ఇంకొక ఇద్దరు ఆ వెంగమాంబ గారిని హోటల్ లాబీకి తీసుకొచ్చారు. హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, నా గన్మ్యాన్ అలర్ట్ చేశాడు, నా పిఎస్ఓ అలర్ట్ చేశాడు, నా స్టాఫ్ అలర్ట్ చేశారు. సార్ ఇది తప్పు జరగబోతా ఉంది, ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తే, ఆ రోజుతో నేను ఇమీడియట్గా మానసకి కానీ మన స్టాఫ్కి కానీ కాల్ చేసి ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి. నేను ఆమెను తప్పు పట్టడానికి కూడా కాదు, ఆవిడకి కూడా తెలిసి ఉండకపోవచ్చు తల్లి, నీకు అదే చెప్తాను నేను. మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఇది మీ చుట్టూ ఏం జరుగుతుందని తెలిసి ఉండకపోవచ్చు. పనికి మాలిన వాళ్ళని, పనికి మాలిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని మీరు ఆ రోజున హోటల్ లాబీలో ఉన్నారు. నేను కూడా మాట్లాడాను మీతోటి. ఆ రోజున మీరు అడిగారు పాలిటిక్స్ వద్దని. ఎవరు చెప్పారమ్మా పాలిటిక్స్ వద్దని? నేను ఎవరు చెప్పడానికి పాలిటిక్స్ వద్దని? నేను ఏ మనిషికైనా కూడా పాలిటిక్స్ వద్దు, నువ్వు వచ్చి ఇచ్చి అయినా మా బంధువులా మీరేమన్నా, లేకపోతే మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని. నాకేం అవసరం మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మనాల్సిన అవసరం? మీరు ఏం వ్యాపారం చేసుకుంటే నాకెందుకు? ఏమన్నా అడిగినప్పుడు సలహాలు ఇస్తాం అంతే. ఉదయగిరిలో కూడా అవకాశాలు ఉన్నాయని అంటాం. ఒకవేళ అయినా చెప్పుంటే ఉదయగిరిలో కూడా అవకాశాలు అంటే మీరు వచ్చి సెటిల్ అవ్వమని, ఉదయగిరిలో మీ వ్యాపారాలు మానుకొని రమ్మని. మీకు ఏం వ్యాపారం ఉందో నాకు తెలియదు అసలు. ఏం వ్యాపారం ఉందో మానుకొని రమ్మని ఎవరు చెప్పారు మీకు? ఎందుకమ్మా ఇవన్నీ ఈ కథనాలని ఏమి? ఒకవేళ ఏదన్నా చెప్పున్నా కూడా నేను మీ మంచి కోసం, మీకు అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎదగాలని కోరుకునేవాడిని కాబట్టి ఆ విధంగా చెప్తే చెప్పుండొచ్చు. ఎవరికైనా జనరల్గా చెప్తుంటాం అంతేగాని నేను అందుకని ఆ చాట్ కూడా ఓపెన్ కూడా చేయలేదు. అంటే ఆ 28 అన్రీడ్ మెసేజెస్ చాట్లో ఉన్నాయి, ఆ చాట్ కూడా నేను ఓపెన్ చేయలేదు. చాట్లో నేను ఏం మాట్లాడానని కూడా నేను చాట్ ఓపెన్గానే చెప్తాను. చాట్లో నేను ఏదన్నా ఒక్క ఓడు నేను తప్పుగా కానీ మాట్లాడి నేను ఇచ్చుంటే దాంట్లో చాట్లో ఉంటుంది కదా, పొద్దున్న తెలుస్తుందిగా. మీరు ఓపెన్గా మీ దగ్గరే ఉన్నట్టుగా తల్లి చాటు బయట పెట్టుకోండి, మొత్తం బయటికి ఇవ్వండి మొత్తం. నాకు ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అదే చాట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే నేను చూపెట్టడానికి. ఇది రేపు పొద్దున ఇటువంటి నాకు, ఎందుకంటే కాన్స్పిరసీ ఉంది. హోటల్లోకి వచ్చి వీడియోలు చేయడానికి ట్రై చేశారు అక్టోబరు 2024 నేను చెప్పేది. ఇది 15 నెలల క్రితం, ఇది ఇప్పుడు కాదు, ఇది 15 months బ్యాక్. మా పిఎస్ఓ అలర్ట్ చేశాడు నన్ను. పిఎస్ఓ పై రానివ్వలేదు, లాబీలో నుంచి ఎక్కడికి రానివ్వలేదు, ఇంకా లాబీలో నుంచి కదలనివ్వలేదు. ఎందుకంటే లాబీలో నుంచి ఎక్కడికో చోటుకు వచ్చి నా మీద వీడియోలు చేయాలని ప్లాన్ చేశారు. అందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను చాట్ కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మనకు అవసరం లేదు. నాకు విపరీతమైన పని ఉంటుంది, మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి, ఉదయం లేచిన నుంచి రాత్రి దాకా. నాకు అవసరం లేదు. నాకు ఒకరు నన్ను రాంగ్గా పోర్ట్రే చేయాలనుకున్నారు, ఒక కాన్స్పిరసీ నడుస్తూ ఉంది, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు అవసరమే ఉంది కమ్యూనికేషన్. ఇంకా అందుకని నేను ఓపెన్ చేయలేదు చాట్. 28 అన్రీడ్ మెసేజెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా చూపెట్టాను కదా మీకు. చెప్పండి. మీరు ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక బాధ్యత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కసారి మిమ్మల్ని కలిసిన మహిళకి వారం రోజుల్లోనే ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది? అదేవిధంగా రంగమాంబ ద్వారా మీకు కుట్ర జరుగుతుందని అక్టోబర్ తెలుసు. ఎందుకంటే లాబీలో తీసుకొచ్చి కుట్ర జరుగుతుందని తెలుసు. కాకపోతే దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు వారం రంగమాంబకి? అదేవిధంగా కుట్ర జరుగుతుందని తెలిసిన తర్వాత ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నారు కదా మీరు. దానికి సమాధానం చెప్తా. ఎందుకంటే ఆడపడుచుల మీద అంత గౌరవం, ఉమెన్ అంటే అంత రెస్పెక్ట్. నా వల్ల ఎవరు హర్ట్ కాకూడదు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. నేను ఒకసారి రిపోర్ట్ ఇచ్చాను అనుకోండి, రిపోర్ట్ ఇచ్చి లేదా నేను మీడియాలో మాట్లాడమా లేకపోతే ఏదైనా రిపోర్ట్ ఇస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి? అది వాస్తవంగా ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. కాన్స్పిరసీ ఎంక్వైరీ కూడా చేయించలేదు నేను. ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది? మొత్తం బయటకు వస్తుంది, పేర్లన్నీ బయటకు వస్తాయి. అంటే నేనే ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన అవుతాడని చెప్పలేదు. ఆడపడుచులంతా అంత గౌరవం నాకు. ఈ రోజు కూడా ఎవరినైనా కూడా నేను మాట్లాడేది తల్లి అమ్మ అని తప్పితే నేను వేరేదేం మాట్లాడను. ఎవరు వచ్చినా కూడా అసలు మాకు ఎందుకంటే నాకు అవసరమైంది.
ఎమ్మెల్యే గారు నాకు అవసరం ఏంది చెప్పండి. ఎమ్మెల్యే గారు నాకు క్లియర్గా టర్మ్స్ ఉండి క్లియర్గా మనకు ఏమీ కల్మషం లేకుండా పనిచేస్తాను, డెవలప్ అవుతానంటే ఎవరినైనా ఎంటర్టైన్ చేస్తాను. ఏదో మనసులో కుట్ర పెట్టుకొని, లేకపోతే ఆమె పెట్టుకుందని నేను అనట్లేదు, ఆమె చుట్టూ వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ ఆమె రియలైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఏపీ లాబీకి రమ్మని మెసేజ్ ఇచ్చారు, అందుకని విజయవాడకి వచ్చామని చెప్పి ఆరోపణ చేశారు. నిజంగా ఎవరు లేదు, నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదు. అసలు విఐపీ లాబీకి తీసుకొస్తా అవును, విఐపీ లాబీకి రమ్మ. ఇప్పుడు విఐపీ లాబీలో టికెట్లు ఎవరికైనా ఇవ్వచ్చు, మన కాన్స్టిట్యూన్సీ నుంచి చాలా మంది వస్తుంటారు. అట్లా వచ్చినప్పుడు ఆడ అవకాశం ఉన్న అందరికీ టికెట్లు ఇస్తారు. వాళ్ళు కొంతమందికి ఇష్యూ చేస్తారు, కొంతమందికి ఇష్యూ చేయరు. కొంతమంది ఏంటంటే తర్వాత కంట్రోల్ చేశారు. మీకు తెలుసు కదా, లాబీలో అందరినీ రానివ్వట్లేదు. ఇప్పుడు మొదట్లో రానిచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేనే లెటర్ పెట్టి ఇంతమందిని అలౌ చేయాలని చెప్పి టికెట్ తీసుకోవాలి నేనే. సో ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి ఆమెకి ఛాన్స్ దొరకుండదు. దానికి మనం చేయగలిగింది ఏముంది? కాన్స్టిట్యూన్సీ నుంచి చాలా మంది వస్తుంటారు. ఏమన్నా వ్యక్తిని 2.5 ఏళ్లలో పంపించేస్తానని స్టేటస్ పెట్టినటువంటి మాజీ ఎమ్మెల్యే మీద పార్టీకి ఫిర్యాదు చేస్తున్నారు. డెఫినెట్గా ఇది మాజీ ఎమ్మెల్యే అని కాదు, మొత్తం ఓవరాల్గా దీని వెనకాల ఏం జరుగుతూ ఉంది అని చెప్పి నేను అన్నీ కూడా రిపోర్ట్ రెడీ చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మొత్తం రిపోర్ట్ అంతా ఇస్తాను నేను. ఏం జరుగుతూ ఉంది అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎంత నీచానికి ఒడిగడుతున్నారు వీళ్ళు సొంత పార్టీలోనే. కొంతమంది దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అదే ఒక ఊరు నుంచి వైసీపీ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాడు. అంటే వైసీపీ వాళ్ళతో అంటగాగుతున్నారు. బేసిక్గా ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయారు. ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించాలి, తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలి, అక్కడ ఇతన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు, ఇతన్ని డిస్ట్రాక్ట్ చేయాలి, ఇతన్ని ఇబ్బంది పెట్టాలి. మానసికంగా కానీ ఇబ్బంది పెడితే, మోరల్గా కానీ ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు. నేను ఇంతకుముందు చెప్పా, ఎక్కడికి పోయేది లేదు చెప్తాను. మళ్ళీ 25 ఏళ్ళు ఇక్కడే ఉంటా, దోల తీరుస్తాను. ఒక్కొక్కటి చెప్తాను, దోల తీరుస్తాను. ఇంత నీచానికి ఒడిగొడుతున్నారు. నేను ఓట్స్ సరిగా ఓట్స్ అంటే మాట్లాడడం నాకు ఇష్టం లేదు, మాట్లాడలేక కాదు, రాంగ్ ఓట్స్ మాట్లాడలేక కాదు. ఒక్కోడికి దోల తీరుస్తాను. ఏమనుకుంటున్నారు? పర్సనల్గా వస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. ఎమ్మెల్యే గారు కాకర్ల ట్రస్ట్ ఎన్నికల కోసం పెట్టారా, సేవ చేయడానికి కోసం పెట్టారా? ఒకటి, ఎన్నికల తర్వాత మీ ట్రస్ట్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది? మీరు ఫేస్బుక్ ఫాలో అవుతున్నారా సార్? సోషల్ మీడియా హ్యాండిల్స్. ఆరోగ్యం ఏమైంది? ఆరోగ్యరథ నడపట్లేదు. అన్నా క్యాంటీన్ చెప్పేది, అన్నా క్యాంటీన్ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా నడిపాం. లీగల్ సమస్యల వల్ల అతను లీజ్ ఎక్స్టెండ్ చేయనందువల్ల ఆ ప్లేస్ దొరకలేదు, దాన్ని అప్పుడు ఆపాల్సి వచ్చింది. తర్వాత కూడా నడిపాం, చాలా మంత్స్ నడిపాం మనం. ఇప్పుడు గవర్నమెంట్ క్యాంటీన్ వస్తుంది వింజమూరులో, గవర్నమెంట్ క్యాంటీన్ అన్నా క్యాంటీన్ వస్తుంది కాబట్టి మన క్యాంటీన్ ఇంకో చోట పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకో చోట అవకాశం ఇస్తాం. వింజమూరులో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాంటీన్ రెడీ అయిపోయింది అన్నా క్యాంటీన్. మనం నడపకుండా ఉండడానికి ఉద్దేశం అంతమించి వేరేది ఏమీ లేదు. తర్వాత మీరు చెప్పిన పెళ్లి కానుక కానీ మా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను చేసిన కార్యక్రమాలు మొత్తం కంటిన్యూ అవుతున్నాయి. ఆరోగ్యరథం ఒక్కటే దానికి లైసెన్సులు ఇష్యూ కొంత ఉంది. ఆ లైసెన్సులు పెండింగ్ వల్ల మొత్తం దాన్ని ఒకసారి రిపేర్ చేయించి రెడీగా ఉంది. ఇప్పుడు రాబోయే ఒక 2-3 నెలల్లోనే దాన్ని మళ్ళీ సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ప్లస్ ఇంకొకటి నేను చెప్తాను. ఇంకొకటి ఏం చెప్తానంటే, మీరు అడిగింది మంచి ప్రశ్న అది. నేను సోషల్ సర్వీస్ చేయాలి అంటే మీకు ఇంతకుముందుకు చెప్పాను, మీకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే పొలిటికల్ ప్లాట్ఫామ్ కానీ. నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని అంటే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుని కొంత సహాయం చేశాను. తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు అధికారం ఉంది, ఒక గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్లో ఉన్నా నేను, అధికారం ఉంది. అధికారంతో నేను చాలామందికి సహాయం చేయొచ్చు, చాలా సమస్యలు సాల్వ్ చేయొచ్చు. ఏదైతే అధికారంతో చేయలేని సమస్యలు ఉన్నాయో మీరు చూస్తుంటారు ఫేస్బుక్లో. ఎవరికన్నా కొంతమంది కుటుంబాలు ఏంటంటే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అందే పరిస్థితి లేదు. ఎందుకంటే రూల్స్ గైడ్లైన్స్ వల్ల అందనప్పుడు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 20,000, 50,000, ₹1,00,000 మీరు చూశారు నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో. మీరు వెళ్ళుకుంటే వెనక్కి ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎంత సహాయం చేశాను అనేది మీకు అర్థమవుతుంది. నేను 2 బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నా ఇక్కడ. ట్రస్ట్ నడపడానికి ఇప్పుడు తమ్ముడు నేను వచ్చాం, మా కుటుంబం అండతోటి వచ్చాం. ఈ రోజున ఈ అమ్మాయి వీడియో చేసింది. కుటుంబం ఏమి నీరు గారిపోదు ఇక్కడ. మా వైఫ్ ప్రవీణకి తెలుసు, ఫ్యామిలీకి తెలుసు ఏం జరుగుతుందనేది, తమ్ముడికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఎవడు దీనికి ఏం భయపడేది లేదు, మోరల్గా ఏమి ఇదేం లేదు. ఒక్కోటి దోల తీరుస్తా చెప్తున్నా, ఫ్యూచర్లో చూస్తా. ఆమెకి పార్టీ సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదు. ఆమె అసలు కార్యకర్త అనుకోండి,
తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు ఎక్కడ ఏ క్యాంపెయిన్లో ఎక్కడ పార్టిసిపేట్ ఓన్లీ ఓటర్. అసలు ఓటు ఉందా మన కాన్స్టిట్యూన్సీలో? ఓటు ఉంది తెలియదు నాకు. సురేష్ గారు ప్లస్ ఆమె ఏ గ్రామ స్థాయిగా మహిళా నేత కాదు. సాక్షి మీడియా, ఆ ఫేక్ సాక్షి మీడియా రాసినట్టు దాంట్లో మహిళా నేత. దేనికి నేత? రాసే ముందు తెలుసుకోవాలి కదా. మహిళా నేత అంటే దేనికి నేత? గ్రామ స్థాయిగా, విలేజ్ స్థాయిగా, మండల స్థాయిగా ఏం పదవి ఉందని మహిళా నేత అంటే? నన్ను బస్టు పట్టించాలి ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ బస్టు పట్టించాలి. మీ ఇష్టం వచ్చినట్టు రాసి, నోటికి ఏది వస్తే అది రాసి. సురేష్ గారు చెప్పండి. అక్టోబర్ 10న మీ మీద కుట్ర జరిగి చెప్తున్నారు. ఈ విషయాన్ని లోకేష్ గారి, చంద్రబాబు గారి చెప్పారా? మీ అధిష్టానికి చెప్పారా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అంత పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? చెప్పలేదు. ఎందుకు అంటే అవసరం అదే ఎంక్వైరీ అవసరం లేదని నేను వదిలేసాను అక్కడితోటే. కుట్ర ఇప్పుడు ఒకటి సోదరా, కుట్రను నేను ఆపుకోగలిగా. ఇప్పుడు ఆ రోజు వీడియోలు తీయడానికి రెడీ అయ్యారు, నేను దాన్ని సక్సెస్ఫుల్గా ఆపుకోగలిగినప్పుడు నేను కంప్లీట్గా అసలు ఆ సిస్టమే డిస్కనెక్ట్ చేసేసినప్పుడు, ఆ వెంగమాంబ గారితో అసలు ఏ కమ్యూనికేషన్ మన ఎమ్మెల్యేకి, పార్టీ ఆఫీస్కి కానీ, నాకు కానీ, మన స్టాఫ్కి కానీ లేకుండా నేను డిస్కనెక్ట్ చేసినప్పుడు నాకు అవసరం ఏముంది? ఇంకా ఒక ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? వదిలేశాను అంతే. ఇంకా ఎవరు భగవంతుడు చూసుకుంటాడు, పైన ఏది జరిగితే అది జరుగుతుందని చెప్పి వదిలేసాం. ఫర్దర్గా కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే చెప్పుండేవాడిని నేను. అవసరం ఏముంది చెప్పు నాకు? మీతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్లో నడిచారు కదా, కూర్చొని మాట్లాడాలని ఎలక్షన్లో లేరమ్మా ఆవిడ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల రోజులకి జూలై 1 అని అది చెప్పాను కదా నేను. ఒక పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆమె హస్బెండ్, ఆమె పిల్లలకే ఉంది ఆన్లైన్లో నా దగ్గర కూడా ఉన్నాయి వీడియోలు. కావాలంటే మీకు జహీ, మన టెక్నికల్ పర్సన్ ఉంటాడు, వీడియో కావాలంటే జహీ నాకు షేర్ చేస్తాడు. 3 వీడియోలు ఉన్నాయి నా గురించి, బర్త్డే విషెస్, లేకపోతే నా గురించి మంచిగా మాట్లాడింది. కానీ అక్టోబర్లో ఇప్పుడు 19th సెప్టెంబర్ 2024లో మీకు కావాలంటే ఒక వీడియో ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి మీరు. ఇప్పుడు అన్ని టైం లేదు కాబట్టి 5-6 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో చూడండి మీరు. నా గురించి వెంగమాంబ గారు ఏం మాట్లాడారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సెప్టెంబర్లో నేను డిస్కనెక్ట్ చేసింది ఇప్పుడు ఆవిడ్ని కంప్లీట్గా ఎమ్మెల్యే ఆఫీస్ తోటే, నా నుంచి కానీ మన చాట్స్ కానీ ఏదైనా కూడా డిస్కనెక్ట్ చేసింది అక్టోబర్లో. సార్ ఇంకొకటి ఫైనల్గా ఇప్పుడు తాజాగా వెంగమాంబ చేసినటువంటి ఆరోపణలతో పాటు గతంలో కూడా మీ మీద జామాయి నది పేర్ల దగ్గర నుంచి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ పొలం ఆక్రమణతో పాటు, అదేవిధంగా ప్రసాద్ నాయుడు హత్య దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఒక మీ మీద జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర, మీ రాజకీయ భవిష్యత్తుకి డ్యామేజ్ ఏమవుతుందేమో, డ్యామేజ్ అవుతుంది నాకు తెలియదు. అయితే నేను పట్టించుకోవడానికి అక్కడ రాలేదండి. డ్యామేజ్ అయితే వీళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఇప్పుడు జామాయిల్ది చెప్పాము ఆల్రెడీ, ఇంతకుముందు కూడా అరెస్ట్ చేశారు. వైసీపీ శేఖర్, అతని పేరు శ్రీకాంత్ రెడ్డి ఎవరో, వైసీపీ క్లియర్గా అరెస్ట్ చేశారు. మీ అరెస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి, మీరు డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో ఫొటోస్ ఉన్నాయి, ఎవరెవరు అరెస్ట్ చేశారనేది. జామాయిల్ది క్లియర్గా ఉందాడా, చెట్లు నరికింది ఉంది. తర్వాత మొన్న రెవెన్యూ సమస్య నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మాట్లాడాను. నాకు ఏ సంబంధం రెవెన్యూ సమస్య అంటే? నేను ఒకరి పక్కన నిల్చోకపోతే మీ ఇష్టం వచ్చింది చేస్తారు. ఇంకా ఇప్పుడు ఇద్దరు వస్తారు నా దగ్గరికి సమస్య పరిష్కరించమని, నేను ఒక పక్కన నిల్చోకుండా పోతే ఇంకా ఎవరి పక్కన మేము నిల్చోకపోతే ఒకరు వెళ్ళి మా పక్కన నిల్చోలేదని చెప్పి నీ ఇష్ట ప్రకారం చేస్తాను. అసలు నాకేం సంబంధం రెవెన్యూ సమస్య? పోనీ ఎవరి దగ్గర నేను ఎవిడెన్స్ ఉంది? పోనీ నేను ఎక్కడన్నా ఒక పంచాయతీలో కూర్చున్నానా, ఒక ఫోటో ఉందా వాళ్ళిద్దరితోటి ఎక్కడన్నా? ఏది పడితే అది మాట్లాడతారు, ఎక్కడ పడితే అక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. దానికి నాకే సంబంధం? సరే, వీటన్నిటికీ కారణం అందరికి తెలిసిన మాజీ ఎమ్మెల్యేగా అందరికీ తెలుసు, మీ వెనక బురద చల్లేదు. అతని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేక అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో కూడా ఆయన దొంగ కంపెనీ పెట్టాడు, వెంకటేశ్వర కేసు, అతని మీద అందరూ రాశారు అందరూ అనుకుంటున్నారు. అతని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేక పార్టీకి ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? డెఫినెట్గా కేవలం ఒకటి అన్నా, నేను వయసులో పెద్దోడు, తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేశారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పి నేను తోచుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను. మనం ఎందుకులే, మన పని మనం చేసుకుందాము, మన పని మనం చేసుకుందాము 18 monthsగా. ఎందుకంటే వీటన్నిటి మీద ఫోకస్ చేస్తే డెవలప్మెంట్ చేయాల్సిన పని ఆగిపోతుంది, చేయాల్సిన పని చేయలేను ఇక్కడ. ఎందుకంటే 5 ఏళ్ళలో నేను చేయాల్సింది కనీసం కొంత చేయలేకపోతే అసలు ఈ జర్నీకి అర్థం లేదు. ఇంత సాక్రిఫైస్ చేసి ఈ జర్నీకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేనేదో చేయాలనుకుని వచ్చినోడికి నాకు జర్నీ కూడా అర్థం లేకుండా పోతుంది. అన్న మీరు చెప్పింది మటుకు ఖచ్చితంగా ఆ టైం వచ్చింది. ఇంకా ఎందుకంటే ఒక లైన్ దాటేసరికి, మొత్తం లైన్ దాటేసాడు. ఇంకా నేను సమస్య లేదు, మొత్తం తీస్తా బయటికి.
మీరు ఏ చెత్త అయితే చేశారు, ఏ చెత్త చేసి ఉంటారు ఇంతకుముందు మొత్తం బయట తీస్తా. ఏది వదిలే సమస్య లేదు. ప్రతి ఒక్కటి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ముందు నిలబెడతాను, మొత్తం కూడా ఏం జరిగిందనేది. కానీ ఈ వీడియో కానీ లేకపోతే మీరు ఇంతకుముందు మీరు చెప్పిన ఆరోపణలు కానీ ఏదైనా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరు నమ్మట్లేదు. దయచేసి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీరు వెళ్ళి ఎవరన్నా కొంతమందిని అడిగితే కొన్ని శాంపిల్స్ తీసినా మీకు అర్థమైపోద్ది. ఒక మండలానికి ఒక 20-30 శాంపిల్స్ తీసినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది ఏం జరుగుతూ ఉందనేది. ఎవరు కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేదు. కాకపోతే ఒక ఫాల్స్ ప్రాపగాండా. ఇంకొకటి ఏంటంటే వర్గాలు, ఇక్కడ అసలు వర్గాలు లేవు. ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కేవలం ఒక 7-8 మంది తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇక్కడ ఎటువంటి వర్గాలు లేవు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో నేను వర్క్ చేసేటప్పుడు యువగళం జరిగేటప్పుడు మీకు అందరికీ తెలుసు, ఒక గొడవ అయింది. కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసే కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళని కొట్టడం జరిగింది. కొట్టిన వాళ్ళలో ఒక పర్సన్ కొట్టిన దాంట్లో ఉన్నారు. అయినా కూడా నేను జిల్లా పదవి ఇచ్చాం. నేను కానీ కక్ష సాధింపు చేయాలి, నా మీదకి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము ఇవ్వంగా పదవి ఇవ్వాలని నేను ఇవ్వనగా ఎందుకు ఇస్తాను పదవి? జిల్లా పదవి ఎందుకు? జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చాం. ఎంతోమంది నన్ను కొడతానన్నోళ్ళు ఉన్నారు. అసలు నువ్వేంట్రా ఇక్కడ రాజకీయం చేసేది? నువ్వు ఎక్కడి నుంచో నువ్వు అసలు ఎవడో నువ్వు వింజమూరులో ఉన్నావు, నువ్వు వింజమూరులో ఎట్ట చేయాలనుకుంటున్నావు రాజకీయం, ఏమనుకుంటున్నావు వింజమూరు గురించి? నేను ఇక్కడి నుంచే చేస్తా అని చెప్పా. ఇక్కడి నుంచే చేస్తా రాజకీయం. కొడతానన్నారు, సంపతానన్నారు, రకరకాలు చేశారు. రకరకాల వాళ్ళందరూ నా దగ్గర ఇప్పుడు అందరం కలిసి పనిచేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో అందరం కలిసి పనిచేసుకుంటున్నాం. ఎవరితో కూడా నేను విభేదాలు పెట్టుకోవట్లేదు. నేను కక్ష సాధింపులు చేయడానికో లేకపోతే ఒకరితో గొడవలు పెట్టుకోవడానికో వాళ్ళతో కూర్చొని ఆ గొడవలు ఈ గొడవలు చేసి చేయడానికి నేను అక్కడికి రాలేదు. నేను వచ్చిన పర్పస్ మా సొంత నియోజకవర్గం, 4 రూపాయలు సంపాదించుకున్నాము. నేను కానీ సునీల్ కానీ కుటుంబం అండ ఉంది. నాకు కుటుంబం అండ పుష్కలంగా ఉంది. ఈ వీడియో కూడా ఎవరు పట్టుకున్న పరిస్థితి కూడా ఎవరు లేడు. ఏదో అయిపోద్ది అనుకుంటుంటారు కానీ ఏమీ అవ్వదేడా. తర్వాత నేను ఎందుకు ఇంత వచ్చి నేనే పర్సనల్గా చెప్పాల్సి వచ్చిందంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశంతో. రేపొద్దున ఏమైనా మాట్లాడతాను నా మీద. ఈ రోజున ఆమెకి అవకాశం ఇవ్వలేదు, నేనేదో ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత రేపొద్దున ఇంకో ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. అందుకనే నేను నా వాట్సాప్ ఓపెన్గా చూపెట్టా మీకు. నేను అన్నీ రెడీగా ఉన్నా ఇయడానికి. మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాను. లీగల్గా డిఫమేషను, లీగల్ తర్వాత పోలీస్ ఎంక్వైరీ 3 ఉంటాయి ఈ విషయంలో. ఈ తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా అడ్డంకులు సృష్టించే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరైతే ఈ సోకాల్డ్ ఈ బ్లాక్ మెయిలర్, బచ్చా బ్లాక్ మెయిలర్, ఇంకోటి చెప్పలేదు మీకు. ఈ బచ్చా బ్లాక్ మెయిలరు నాకు ఒక మెసేజ్ పంపించాడు. నాకు తెలిసి మీరు పొలిటికల్గా ఏ ఎమ్మెల్యేని చూసి ఉండరు అనుకుంటున్నాను నేను. అంటే ఇంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నా హానెస్టీ నేను చెప్పడానికి, అంటే నేను ఎంత హానెస్ట్గా ఉంటానో ఎవరి పట్లైనా కూడా, ఆడపడుచుల పట్లైనా ఎవరి పట్లైనా, నాయకుల పట్ల కానీ ఎవరి పట్లైనా కూడా అంత హానెస్ట్గా ఉంటాను. ఎందుకంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏ తప్పు చేయటం లేదు. దీంట్లో ఒక మెసేజ్, ఈ బచ్చా బ్లాక్ మెయిలర్, తర్వాత కావాలంటే మీకు ఇస్తాను, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బచ్చా బ్లాక్ మెయిలరు ఇతను ఏమంటాడంటే, ఇతనికంట మొత్తం నేను అక్కడున్న మైన్లన్నీ అప్పచెప్పాలంట, అక్కడున్న అసైన్ ల్యాండ్లన్నీ ఆయన చూసుకుంటాడంట, ఆయన సెటిల్మెంట్లు చేసుకుంటాడంట, నేను చూస్తా కూర్చోవాలంట. ఎట్ట కనపడుతున్నా నేను? ఏం చేయడానికి వచ్చాను అడిగి? నేను ఈ దరిద్రం చేయడానికి నేను వచ్చింది అడిగి. మైళ్ళు నేను ఇచ్చేది ఏంది నీకు? నాకేం సంబంధం? మైళ్ళు ఇస్తానంట, ఇల్లీగల్గా ఎందుకు చేసుకుంటాడంట, అలాగే అసైన్ ల్యాండ్ చేయాలి అంటే వీళ్ళు అడిగిన వాటికి వీళ్ళు ఏదన్నా అడిగితే వీళ్ళు నేను ఎంకరేజ్ చేయకపోతే, వీళ్ళకేం చేయకపోతే ఈ విధంగా మొదలు పెడతారు. ఇటువంటి పనికి మాలిన వాళ్ళనే, అరే నువ్వు నాకు చెప్తున్నాను, నువ్వు దోల తీరుతుంది నీకు, నువ్వేమనుకుంటున్నావు, నీ పేరు కూడా చెప్పట్లేదు కావాలంటే అన్నాడు. ఇటువంటివన్నీ
అంత దారుణం అంటే ఏం చేయలేవు నీకేం నువ్వు చెప్పే పనులన్నీ చేయలేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా ఇదే ఏం పనిరా నీకు ఆ ఫ్యామిలీతో ఏం పని ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికి కాకపోతే నువ్వు అమ్మాయి చదువుకుంది ఆ కుటుంబాన్ని నాశనం చేయకపోతే ఎట్లా బాగుపడతావు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు కానీ నీ వెనకాల ఉన్న నీ ప్రొడ్యూసర్ పెద్ద మనిషి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ప్రొడ్యూసరు ఎట్లా బాగుపడతారో మీరు నాకు అర్థం కాదు కుటుంబాలను నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నారు మీరు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ కుటుంబానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకు ఒక ఇంటి పేరు ఉంటుంది వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయిగా వాళ్ళని కూడా నాశనం చేయడానికి తయారయ్యావు నువ్వు ఏమనుకుంటున్నారా నువ్వు దేవుడు పైన చూస్తున్నా అనుకుంటున్నావు మొత్తం అన్నీ సెటిల్ చేస్తారు రే ఏది వదలరు భగవంతుడు మొత్తం సెటిల్ చేస్తాడు నీకు అన్నీ నువ్వు 18 నెలల నుంచి నువ్వు అడిగిన చేయలేదని చెప్పి నేను 18 నెలల నుంచి నువ్వు నీ వెనకాల ఉన్న పెద్ద మనిషి మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి రోజుకి ఈ బచ్చా బ్లాక్మెయిలరు 200 మందికి మొత్తం ఫార్వర్డ్ చేస్తారు నా దగ్గర మొత్తం ప్రింట్అవుట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి మొత్తం బ్లూ మీడియా ఛానల్స్కి అన్నిటికీ మొత్తం సాక్షికి అన్నిటికీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు 200 మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు ఈ పనికిమాల న్యూస్ అంతా ఒక పార్టీ నీళ్లు దాతా నువ్వు పార్టీలో ఉండి పార్టీ నిన్ను ఆదరిస్తే పార్టీకి అగెనిస్ట్గా ఉదయగిరి నియోజకవర్గంలో నువ్వు పనిచేస్తున్నావా ఇదేరా నీకు నేర్పిన సంస్కారం సిగ్గుండాలరా సిగ్గుండాలి మీకు మీరు చేసేవాళ్ళకి కనీసం సిగ్గు అనేది ఉండాలి మీకు ఇంత దరిద్రం చేయాల్సిన అవసరం ఏముంది నలుగురు సహాయం చేయండి రా స్వామి వచ్చి మీరు 7 మంది పేదలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు 90,000 కుటుంబాలు ఉంటే కనీసం 35,000 కుటుంబాలు నాకు తెలుసు పర్సనల్గా ప్రతి పంచాయతీకి వెళ్తా ఉంటాను నేను ప్రతి ఒక్కరికే కష్టం ఉంది వాళ్ళ కష్టాలు తీర్చండి పోయి మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టండి ఈ పనికి మాలోటికి ఎందుకు ఖర్చు పెడతారు డబ్బులు ఏం సాధిద్దామని ఏం పీకలేరు నన్ను ఏమీ పీకలేరు చెప్తున్నా కదా నేను అడిపోను ఇక్కడే ఉంటాను నేను 25 ఏళ్ళు దోలు తీర్చి వెళ్తా నేను ఏదో భయపడిపోతాం ఏదో చేస్తాం అనుకుంటున్నారు అంత సినిమా లేదాడ 2.5 సంవత్సరాలు నువ్వు పంపించేది ఏంది నేను బొచ్చు నువ్వు పంపించేది మొత్తం ఓడదీస్తా అంతా థ్యాంక్ యూ ఫ్రెష్ ఏంటమ్మా ఏదో పంపించు అందరికీ మరొక అడిగే